ఇక్కడ యోబు గ్రంథములో 25వ అధ్యాయము 2వ అధ్యాయం నుంచి చూసుకుంటే ఈ వాక్యములలో ఏమని ఉంది అంటే గహీయుడైన బిల్యాదు పలికిన మాటలన్నమాట. ఆయన ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడు అంటే, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును, ఆయన సేనలను లెక్కింప శక్యమా, ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండున. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధులు కాగలడు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా. చూసారా అండి ఎంత చక్కటి మాట. ఇక్కడ నాకు నచ్చిన వాక్యాలు ఏంటి అంటే 5వ అధ్యాయములో ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. అంటే మనం చేసే ప్రతి పనుల్లోనూ మనం చూడడానికి బాగున్నా కూడా కొన్ని పనులు అనేటివి దేవునికి నచ్చే విధంగా ఉండవు. అంటే చూడ్డానికి బాగున్నా కూడా వారు చేసే పనులని కొన్ని మనం గ్రహించుకోవాలన్నమాట. దేవుని యందు ఇంకా సమాజములో ఎలా మనము నడుచుకోవాలో ఆ జాగ్రత్తలు మనకి తెలిసి ఉండాలి. కాబట్టి చూడ్డానికి బాగున్నా చేసే పనులు కూడా చూడ్డానికి బాగున్నట్లే చేసుకోవాలి. కానీ